వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సెప్టెంబర్ నెల ఆదాయ వ్యయాలకు సంబంధించి కాగ్ తన రిపోర్ట్ని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత 6 నెలల్లో రాష్ట్ర ఆదాయం కేవలం 39% మాత్రమే అని తేల్చి చెప్పింది కాగ్ రిపోర్ట్. గత ఏడాదితో పోలిస్తే ఇది 6% తక్కువ. ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలో రాబడి తగ్గింది? దీనికి ఉన్నటువంటి కారణాలేంటి, ప్రాధాన్యతలు ఏమున్నాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. సో మీరు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక చూశారు, అందులో ఏం అర్థమవుతుంది అసలు? అంటే అందరికీ తెలుసు, గత ఆర్థిక సంవత్సరమే కాదు, అంతకుముందు ఎలక్షన్స్ జరిగిన తర్వాత డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా ఆదాయం తగ్గింది బాగా. ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గింది. అంటే ఇందులో 2-3 చూడవచ్చు మనం. ఒకటేమో రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చే ఆదాయం బాగా తగ్గింది. నెలకు కనీసం 1100 కోట్లు హైదరాబాద్లోనే వచ్చేది. హైదరాబాద్ కానీ సబర్బన్, జిహెచ్ఎంసీ, సబర్బను, కొంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా. బట్ రిజిస్ట్రేషన్స్ బాగా తగ్గింది. 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా అమరావతి అటువైపు వెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చాక అక్కడ మళ్ళీ క్యాపిటల్ నిర్మాణం, ఇదివరకు రాజధాని నిర్మాణం అయిద్దో కాదో అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తరలించారు. వైజాగ్లో కూడా ఎగ్జాస్ట్ అయిపోయిండే. సో ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు రావడంతో అక్కడ ఒక ఊపిరి తీసుకున్నారు. మళ్ళీ అమరావతి ఎట్లయినా బిల్డ్ చేస్తాడు ఈ 3 ఏళ్లలో. ఇప్పటికే చాలా వరకు అక్కడ బిల్డింగ్స్ కట్టారు. కాబట్టి మళ్ళీ అక్కడికే పోయి ఇన్వెస్ట్ చేద్దామనే వాళ్ళు చాలామంది అటు వెళ్ళిపోయారు. మెయిన్గా ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అటు పోయినాయి. ఇంకా జనరల్గా ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీస్ కావచ్చు, లేకుంటే ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, అదైతే రొటీన్గా నడుస్తూ ఉంది. దానివల్ల కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఉంది. బట్ ఈ రీసెంట్గా వచ్చిన హైడ్రా, మెయిన్గా హైడ్రానే, మూసీ పెద్ద రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ ఏం కాలేదు. బట్ హైడ్రా వల్ల ఏంటంటే ఏది హైడ్రాలో ఉందో ఏది లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు దానికి పెద్ద కన్ఫ్యూజన్ కారణం ఏంటంటే చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయకుండా హైడ్రాను ఇంట్రడ్యూస్ చేయడం అనేది వాళ్ళ లోపం. అది అయితే ఏం చేయాల్సి ఉండే అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హెచ్ఎండిఏ పరిధిలో కానీ చెరువులను ఫస్ట్ నోటిఫై చేయాల్సి ఉండే. ఆ నోటిఫై చేసేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, బఫర్ జోన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయకుండా అది అట్లాగే వదిలేసి నోటీసులు ఇవ్వడము, కూలగొట్టడము. దీనివల్ల ఏంటంటే మేము కొంటే మాది ఎక్కడ కూలగొడతారో, తర్వాత ఇదివరకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. ఇది హైడ్రాలో ఉందేమో, అయినా ఈ హైడ్రా గొడవ అయిపోయేసరికి 2-3 ఏళ్ళు అవుతుంది, ఈ లోపల మనం కన్స్ట్రక్షన్ చేయలేము. ఇట్లాంటి తలనొప్పుల వల్ల కూడా కొంత రిజిస్ట్రేషన్ మీద ఎఫెక్ట్ పడ్డది. బట్ ఏది ఏమైనా కూడా ఈ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. తర్వాత ప్రజల దగ్గర రొటేషన్ బాగా అవుతాయి, ట్యాక్సెస్ అనేటివి బాగా వస్తాయి. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క దిగుబడి బాగా తగ్గింది. అంటే సాగునీటి విషయంలో కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చారో అప్పుడు దాదాపు 70-75 లక్షల ఎకరాలకు ప్రభుత్వ ఖర్చుతోనే నీళ్ళు అందించాడు. 50 లక్షల ఎకరాలకు పైన ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి కాళేశ్వరం ద్వారా నీళ్ళను నింపకపోవడం రబీలో సాగుకు బాగా ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ రబీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ధాన్యం ఉత్పత్తులు వస్తేనే కదా రైతుల దగ్గర డబ్బులు ఉండేది, వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కునేది. ఆ మనీ చలామణిలోకి వస్తుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటామా దాన్ని. అంటే ఒక దగ్గర ఇప్పుడు మీరు మీ చేతిలోకి డబ్బులు వచ్చాయి, దాచుకునే అంత ఉండదు మనకు, ఏదో ఒకటి కొంటాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం. కొన్నప్పుడు అక్కడ సేల్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ. అది మళ్ళీ ఆ షాప్ వాడు మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ జిఎస్టీ వస్తుంది, రొటేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఇట్లా ట్యాక్స్ రెవెన్యూ అనేది సేమ్ రూపీ తిరుగుతూనే ఉంటుంది. బట్ నీ దగ్గర ప్రొడక్షన్ లేదన్నప్పుడు రైతులు ఏం కొనుక్కుంటారు? అన్నీ వాయిదేస్తారు. పంటలు సరిగా పండలేదు, ఒక పంటే పండింది, రబీకి నీళ్ళు లేవు, దీన్ని నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం అని చెప్పి కొనుక్కునేటివి వాయిదాలు ఇస్తారు. మనీ చలామణిలో ఉండేది తగ్గుతుంది. దీనివల్ల కూడా జిఎస్టీ కానీ స్టేట్ నుంచి వచ్చే సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ అది ఆగిపోతుంది. అదొక్కటి. అంటే ఏ సెక్టర్లో చూసినా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. దీని ఎఫెక్ట్ అంటే నిజంగానే జీడిపిలో బాగా పెరుగుదల ఉండి అందులో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన వ్యవసాయ రంగంలో కనుక పెరుగుదల ఉంటే ఈ ట్యాక్సెస్ అనేది బాగా ఎక్కువ వస్తాయి. మూడోది ఏంటంటే ఎక్సైజ్ రెవెన్యూ కూడా తగ్గింది బాగా. అంటే ఇది కూడా కారణం ఇదే, రెవెన్యూ చేతిలో డబ్బులు బాగా ఆడితే సెలబ్రేట్ చేసుకుంటారు. కొంచెం ఈ దసరా టైంలో వచ్చిన సేల్సే ఎక్కువగా ఉన్నాయి. బట్ అంతకుముందు అనుకున్నంత సేల్స్ లేవు, ఎక్సైజ్ రెవెన్యూ కూడా బాగా తగ్గింది.
మళ్ళీ మన పన్నుల వాటా ఎక్కువనే వచ్చింది. కేంద్రం నుంచి మనకు రావాల్సిన పన్నుల వాటా అంతకుముందు కంటే ఎక్కువ వచ్చింది, అంచనాల కంటే కూడా ఎక్కువ వచ్చింది. బట్ ఈ కొన్ని ఫీల్డ్స్లలో ఏదైతే ఉన్నదో దాని ఎఫెక్ట్ మాత్రం బాగుపడ్డది. మెయిన్గా ఇవే సెక్టార్స్, ఆదాయం వచ్చే సెక్టార్స్ అవే కాబట్టి వాటి ఎఫెక్ట్ బాగుపడింది. అంటే యాన్యువల్ ఇన్కంలో ఫస్ట్ 6 monthsలో ఒక 50% అని రావాలి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 45% లాస్ట్ ఇయర్ వచ్చింది. అంటే సంవత్సరం రావాల్సిన వార్షిక ఆదాయంలో 45% లాస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు 45 కూడా రాలేదు, 39 వచ్చింది. బట్ రిమైనింగ్ 6 months ఏదైతే ఉంటుందో మార్చి వరకు మరి కవర్ చేసుకోగలుగుతారా? ఒకవేళ ఈసారి కూడా రబీ పంటలు లేవు కాబట్టి కవర్ అవుతుందా కాదా అని చూడాల్సిన అవసరం. ఇప్పుడు వ్యవసాయం ఉంటే కూలోళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. కూలోళ్ళే కాదు, ఇప్పుడు మనకి ఎవరైతే ఈ వ్యవసాయంలో యంత్రాలను వినియోగిస్తున్నారో అవి కోత మిషన్లే కావచ్చు, ట్రాక్టర్లే కావచ్చు, ప్లవింగ్ మిషన్స్ ఏదైనా కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు రావు కదా. పొలాలన్నీ పడా ఉన్నప్పుడు ఫర్టిలైజర్ అమ్మేవాడి దగ్గర డబ్బులు రొటేషన్ కాదు, పెస్టిసైడ్ అమ్మే దగ్గర రొటేషన్ కాదు, విత్తనాలు అమ్మేవాడికి రొటేషన్ కాదు. వ్యవసాయమే లేనప్పుడు ఇవన్నీ ఆగిపోతూ ఉంటాయి. కొంత ఐటీ ఉత్పత్తుల మీద అది స్థిరంగానే ఉంది, దాని మీద పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదు. కాకపోతే ఇండస్ట్రియలైజేషన్ అనేది మాత్రం తీవ్ర విఘాతం కలిగింది. ఈ లాస్ట్ 6 monthsలో కొత్తగా వచ్చి ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ అయితే ఏం లేవు. ప్రామిజెస్ వచ్చినాయి, అష్యూరెన్సెస్ వచ్చినాయి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోవడం, ఇవన్నీ మంచి పనులే. ఆయన కష్టాలేదో ఆయన పడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఆయనను మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. బట్ సంధి దశ అంటాం కదా, ఇంకా ప్రభుత్వం ట్రాన్సిషన్ పీరియడ్, ప్రభుత్వం స్థిరపడలేదు. ఇంకా ఆయనకు కూడా ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గర ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా ప్రాపర్ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ పెంచుకోవడానికి ఒక థింక్ ట్యాంక్ అయితే ఆయనకు అవసరం. బట్ ఆ ప్రయత్నం ఉందో లేదో మనకు తెలియదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గతంలో రాజారెడ్డి గారు ఉండేవారు. ఆయన ఏంటంటే ఒక అద్భుతమైన ఆర్థికవేత్త. ఆయనే కేసీఆర్ గారికి అండగా ఉండి డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ రావడానికి కారణమయ్యాడు, జీడిపిలో గ్రోత్ రావడానికి కారణమయ్యాడు. ఆయన ఎక్కడో మరి ఆయన నెంబర్ కూడా మారింది. అటువంటి వ్యక్తిని ఆయన అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అడ్వైజర్ ఉన్నాడు, అంటే ఎకనామికల్ అడ్వైజర్ లేకపోయినా కన్సల్టెంట్గా ఉన్నాడు. బట్ అటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనకేం రాజకీయాలు లేవు. ఆయన మొదట్లో కాంగ్రెస్లో పనిచేసిండు కన్సల్టెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆయన ఒక ఆర్థికవేత్త. అట్లాంటి వ్యక్తులను పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా గాడిలో పడేస్తారు ఆర్థిక వ్యవస్థను. ఇప్పుడు రామకృష్ణారావు గారు ఉన్నారు, ఆయనే కార్యదర్శి కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఆయన వెనకాల ఉన్న బ్రెయిన్ ఎవరిది అని అంటే రాజారెడ్డి గారిది. బట్ ఆయనను పెట్టుకోకపోవడం అనేది అది కొంత లోటు అని నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో అప్పులు అనేది విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు రాబడి తగ్గింది అన్న తర్వాత బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే విద్యుత్ ఛార్జీలు పెంచాలి అనే ఆ కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా? దాని గురించి విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పి చాలా అబ్నార్మల్గా, మామూలు కాదు, చాలా ఎక్కువ విద్యుత్ ఛార్జీలు పెంచాలనేది వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన. రెగ్యులేటరీ కమిషన్ ముందు విచారణ జరుగుతూ ఉంది. మరి వీళ్ళ టర్మ్ రేపు 29తో అయిపోతున్నది. శ్రీరంగారావు గారు దానికి చైర్మన్ ఉన్నారు. మరి రేపు వచ్చే నాగార్జున గారు, ఆయన కూడా తెలంగాణ వనపర్తి జస్టిస్ నాగార్జున రిటైర్డ్. సో ఒకవేళ ఆయన దాన్ని టేకప్ చేస్తాడా, వీళ్ళు ఉన్నప్పుడే దాని మీద ఏమన్నా తీర్పు చెప్తారా అని చూడాల్సిన అవసరం ఉంది. బట్ పరిష్కారం రేట్లు పెంచడం అయితే కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం ఒక రేట్లు పెంచడం ద్వారానే కాదు కదా. రాష్ట్ర ఖజానాకు అనేక రకాలుగా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏం చేస్తారనేది ప్రభుత్వానికి వదిలేయాలంతే. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆల్టర్నేట్స్ అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఒక పక్కనేమో మూసిని తీసుకొస్తున్నారు, ఇప్పటికీ 141 కోట్లు మాత్రమే ఖర్చు అయినప్పటికీ కూడా 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది అనే ప్రాధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫోకస్ అనేది దేని మీద పెట్టాలంటారు? రాబడి పెంచుకోవాలంటే ఏం చేయాలి? అంటే ఇమ్మీడియట్ రెవెన్యూ పెంచుకోవడానికి ఏం చేయాలనో అవి చేయాలి. ఒకటేమో ఇమ్మీడియట్ రెవెన్యూ పెంచుకోవాలి, రెండవది ఏంటంటే లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా 4 years ఉంది గవర్నమెంట్. 3rd year, 4th year, 5th yearలో ఇన్కమ్ పెరగాలంటే ఇప్పుడే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ కావాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దానికి సంబంధించిన ఇన్కమ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. బట్ అటువంటి బయటకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. అయితే మూసి ఒక రకంగా ఆదాయం పెరుగుతుంది, టూరిజం ఆదాయం పెరుగుతుంది. మూసి మొత్తం కూడా పైనుంచి కింది వరకు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో ఎంత అవుతుందో, జిహెచ్ఎంసీకి బయట ఎంత అవుతున్నదో, ఈ 55 kilometers ఏదో 56 kilometers మొత్తం కూడా రిక్రియేషన్ జోన్గా
అంటే నదిని టచ్ చేయకుండా చేయాలి. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడ మాట్లాడుతుంటే విన్నా, నదిని మేము ముట్టుకోము, నదిని పవిత్రంగా ఉంచుతాం. నదికి బయట ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే మేము ఆకాశ ఆర్మ్యాలు కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ రిక్రియేషన్ సంబంధించిన కానీ పెడతామన్నారు. ఆ డిసిషన్ వెల్కమ్ చేయాలి. నదిని టచ్ చేయొద్దు, నది బౌండరీస్ను టచ్ చేయకుండా నది బయట అట్లాంటి ల్యాండ్స్ ఉంటే లేదంటే అక్వైర్ చేసి చేయాలి. నదిలో కనుక స్వచ్ఛమైన నీరు పారినట్టయితే డెఫినెట్గా హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి నెక్లెస్ రోడ్ పెడితే ఎట్లయితే అందరు జనాలు పోయి ట్యాంక్ బండ్ చుట్టున్నారో డెఫినెట్గా ఆడ కొంత ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రాబడి లేదు అనుకున్నప్పుడు, ఇంకోవైపు అప్పులు కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు, పెట్టుబడులు ఇవన్నీ రావే అనుకున్నప్పుడు 1,50,000 కోట్లు 6 ఏళ్ల పాటు, అంటే ఇప్పటికీ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత డిపిఆర్ అనేది కూడా చెప్పనప్పుడు ఇంత ఖర్చు పెట్టేంత సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా? రిటర్న్స్ అనేవి వస్తాయి అనుకున్నప్పటికీ లేదు. అప్పు చేస్తామంటుండు కదా. ఒకటేమో అప్పులు చేస్తా అన్నాడు, రెండవది కొంతమంది ఈ మురుగునీటిని శుద్ధి చేయడానికి లేదా నదుల యొక్క ప్రక్షాళనకు కొన్ని ఫండ్స్ వస్తాయి, విదేశాలు కొన్ని దేశాలు నిధులు ఇస్తున్నాయి, ఆ గ్రాంట్స్ కోసం పోయి తెచ్చుకుంటామని అన్నాడు. సరే, అట్లాంటి గ్రాంట్స్ అంటే మురుగునీరు శుద్ధి చేయడానికి ఇస్తుండొచ్చు, బట్ అది ఆల్రెడీ ఆ పని అయిపోయింది. కొన్ని చోట్ల కాదు, ఎన్నైతే నాలాలు మూసిలోకి వస్తున్నాయో అన్ని దాదాపు ఎస్టీపీలు కవర్ అవుతున్నాయి. 51 నాలాలు ఏవో ఇందులో మురికిని తీసుకొస్తున్నాయి. అందులో 3,600 కోట్లతో ఏవైతే ఎస్టీపీలు ప్లాన్ చేశారో దాదాపుగా కవర్ అవుతున్నాయి అవి. కాబట్టి కొత్తగా మురుగునీటి శుద్ధి చేయడానికి డబ్బులు తేవాల్సిన అవసరం లేదు, తెచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ నీళ్ళನ್ನು వచ్చి తర్వాత హిమాయత్ సాగర్ గండిపేటలో గోదావరి వాటర్ని కనుక నింపినట్టయితే, ఆ నీళ్ళనే ప్రవహింపజేసినట్టయితే ఈ మురికంతా కొట్టుకుపోతుంది. ఎంతకాలం ఉంటుంది అందులో. కాబట్టి దానికోసం అప్పులు తెచ్చేది దేనికంటే మూసీ సుందరీకరణ పేరుతో అమ్యూజ్మెంట్ పార్కులు అవి కొంత ఇన్కమ్ వస్తుంది వాటి వల్ల. బట్ అది ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కాదు. అది ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి టెండర్స్ అయ్యి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సర్వేలు చేసి బిల్డింగులు కట్టి ఆ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే వరకు ఈ గవర్నమెంట్ ఉండదు. 4 ఏళ్ళు ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళకైతే అది ఆదాయాన్ని పెంచే మార్గం అయితే కాదు మూసీ అనేది. అప్పులు పెరుగుతాయి, దాని మీద వడ్డీలు పెరుగుతాయి. మళ్ళీ జైకోనో ఇంకోటో వరల్డ్ బ్యాంక్ కేసీఆర్ పోలేదు, ఎందుకంటే వాళ్ళు గోల్డ్ కొట్టి వసూలు చేస్తారు. వాళ్ళు చెప్పిన కండిషన్స్ వినాల్సి వస్తుంది. అందుకే మనకెందుకు తలనొప్పి అన్నాడు ఆయన దేశీయ సంస్థల దగ్గరికి ఎల్ఐసి, హడ్కో ఇట్లాంటి వాటి దగ్గరికి పోయాడు. ఈయన విదేశీ సంస్థల దగ్గర పోయినట్టయితే వడ్డీ చాలా కట్టడం ఇబ్బంది అవుతుంది మనకి. బట్ రేవంత్ రెడ్డి సహజంగా ఆర్థికవేత్త కాదు. కేసీఆర్ లాగా ఒక థింక్ ట్యాంక్ను, అంటే ఆయన మాలాంటి వాళ్ళని పక్క పెట్టినా కూడా ఎకనామికల్ థింక్ ట్యాంక్ ఆయన వెనుక ఉండే. ఈ పాలనా రంగంలో ఎక్కడ ఏ విషయం మీద నిపుణులు ఉన్నారో, నిష్ణాతులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా కూడా విమానాలు పంపి పిలిపించుకొని వాళ్ళ సలహాలు విన్నాడు ఆయన. బట్ ఇక్కడ ఆ ప్రయత్నమే జరుగుతున్నట్టయితే కనబడతలేదు. విదేశాలకు వెళ్ళి కొంచెం సరదాగా తిరిగి రావడం తప్ప అక్కడ నుంచి నిపుణులను తీసుకొచ్చి చేయడం, ఏదో ముగ్గురిని మూసి దానిలో ఇన్వాల్వ్ చేస్తున్నాను అన్నాడు. చూడాలి మరి వాళ్ళు ఏం ప్రణాళికలు ఇస్తారు అనేది. సో గత కొంతకాలంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అనే మాట వినిపిస్తుంది. పెట్టుబడులు జిహెచ్ఎంసీ ఇటువైపు రావడానికి తగ్గిపోతున్నాయని, ఇంకోవైపేమో 4th సిటీ కోసం ఒక ప్రణాళికలు అవుతున్నాయి. అక్కడ ఏమేమి పెడతాము, యూనివర్సిటీలు కావచ్చు, మిగతా పరిశ్రమలు, వీటి మీద ఫోకస్ అనేది ఉంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది అంటే ఒక ఇండస్ట్రియలిస్టులకు అనుకూలంగా ఉండే ఒక పాలసీ ఉండాలి. నా ఖజానాలో డబ్బులు లేవు అని అన్న తర్వాత వాళ్ళు ఎందుకు వస్తారు? మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా అనేది ఒకటి ఆలోచిస్తారు. ఒకవేళ కనుక నా దగ్గర డబ్బులు లేవా అని అన్నప్పుడు రేపు పన్నులు మన మీద బాగా మోపుతారేమో, ఇంతకంటే సేఫెస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మనం ఎందుకు రావాలి ఇడికి అనే ఒక ఇది ఉంటుంది. తర్వాత ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా అనే అనుమానాలు కూడా అందరికీ ఉన్నాయి. కాబట్టి అస్థిరంగా ఉంటే కనుక వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. బట్ ఈ 3 ఏళ్ళు ఇట్లా కొనసాగుతుంది ప్రయాణం. సో ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా అనే డౌట్స్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, ఏం గమనించారు? ఎందుకంటే ఒక సేఫ్ సీట్ కాదు రేవంత్ రెడ్డిది. సేఫ్ సీట్ కాదు, జస్ట్ నేరో మెజారిటీతో ఉన్నాడు. ఏదైనా జరగవచ్చు కదా. భారతదేశ రాజకీయాల పట్ల వాళ్ళకు రీసెర్చ్ గ్రూప్ ఉంటుంది, ఇండస్ట్రియలిస్టులకు. వాళ్ళు చెప్తారు కాంగ్రెస్లో ఎప్పుడు కుమ్ములాటలు ఉంటాయి, సీనియర్స్ అందరిని పక్క పెట్టడానికి ఇచ్చారు, ఎంతకాలం వీళ్ళు ఉండనిస్తారు, బీజేపీ గవర్నమెంట్స్ని పడగొడుతూ ఉంటుంది, మరి ఇక్కడ ఉంచుతుందా వీళ్ళను, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తారు, రాబడులని ఆదాయాలను ఎలా పెంచుకుంటారు
కాలమే నిర్ణయిస్తుంది. ఇంకేం చెప్తాం? నిజంగానే థింక్ ట్యాంక్స్ వాళ్ళు వెనకాల ఉంటే వాళ్ళు చెప్తారు. ఎన్నో మార్గాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటి చెప్తాను నేను నీకు. ఇప్పుడు ఎక్కువ బిజినెస్ అవుతున్నది అనార్గనైజ్డ్ సెక్టర్. ఇప్పుడు మీరు మల్లెపూల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, పండుగలు వచ్చినప్పుడు పూజా సామాగ్రి దగ్గర నుంచి ప్రతిదీ కూడా రోడ్ల మీద కొంటుంటారు. ఎక్కువ మంది కొనేది రోడ్ల మీదనే. వాళ్ళు ఎవరైనా బిల్ ఇస్తారా అమ్మ? ఎప్పుడైనా రిసిప్ట్లు ఇచ్చిందా? బార్గెనింగ్ అనేది ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ మార్కెట్ అంతా ఉన్నది. వాళ్ళకి కనుక కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చి మీరు ట్యాక్స్ కట్టినట్టయితే, మీరు బిల్స్ ఇచ్చినట్టయితే, జిఎస్టీ కట్టినట్టయితే మీకు మా నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో గిరిగిరి వడ్డీ తీసుకుంటారు. రోజు ఒక 1000 రూపాయలు ఇచ్చి రోజు 10 రూపాయలు వసూలు చేస్తుంటారు, 100 రూపాయలు వసూలు చేస్తుంటారు. ఇటువంటి వాటికి బదులు వాటి అన్నిటికీ ప్రభుత్వమే ఒక చిన్న వ్యాపారుల ఆర్థిక సహకార సంస్థలాగా పెట్టి రోడ్డు మీద ఉన్న ప్రతి బండి దాని పరిధిలోకి వచ్చేటట్టు చేసి మీరు రోజు ఎంత సేల్ చేస్తారో, ట్యాక్స్ ఎంత అయితే పే చేస్తారో ప్రపోర్షనేట్గా మీకు అప్పులు ఇస్తాం, మీకు పావుల వడ్డీకి ఇస్తాం, లేకపోతే ఫ్రీగా ఇస్తాం. అంటే వాళ్ళని ముందు తమ గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ఆ ఎన్యూమరేషన్ చేసి ఏ అడ్డా మీద ఎవరు ఉంటారో వాళ్ళకు అడ్డా మీద గ్యారంటీ ఇవ్వాలి. రేపు పోలీసు వాళ్ళు వచ్చి మామూలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పి మామూలు ఇయ్యని వాళ్ళని తరిమేసే విధంగా ఉండకూడదు. వాళ్ళ కోసం మార్కెట్స్ క్రియేట్ చేయాలి. కూరగాయలకు ఎట్లయితే చేశారో రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాళ్ళకి అక్కడక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఈ తోపుడు బండ్ల వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి, లైసెన్స్ ఇవ్వాలి, జిఎస్టీలు వసూలు చేయాలి. ఫోన్పేలే కదా అందరు తీసుకుంటున్నది. ఈవెన్ బిచ్చగాళ్ళు కూడా ఫోన్పే పట్టుకొని ఉంటున్నారు. మరి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళందరూ కూడా ట్యాక్సులు కట్టుకున్నట్టయితే ఎంత పెద్ద మార్కెట్ అవుతుంది? కొన్ని లక్షలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ చేయాలి కదా. చేస్తేనే కదా ఇన్కమ్ పెరిగేది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.